అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తొలి విడత రైతు భరోసాకి అయితే ప్రకటన చేయడం జరిగిందండి. ఎప్పటి నుంచి వేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రుణమాఫీ గురించి కూడా అప్డేట్ ఉంది, ఆ వివరాలు వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. మీ నుంచి రావాల్సిన లైక్ రావట్లేదు, మేము ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాం. సో చాలామందికి చేరాలని ఉద్దేశంగా చేస్తున్నాం, దయచేసి లైక్ చేయండి. చూడండి, మనకి రైతు రుణమాఫీ చివరి రైతు వరకు అందిస్తామని బట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎవరైనా ఏదైనా కారణాల చేత ఆగిపోతే మీకోసం స్పెషల్ గ్రీవియన్స్ అధికారులను అయితే పెట్టాము అని చెప్పడం జరిగింది. సో ఎవరైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీకు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవియన్స్ సెల్ అలాగే ఒక అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అర్హత ఉన్నప్పటికీ మీ బ్యాంకు లోన్కి సంబంధించిన పత్రాలు, మీ పొలానికి సంబంధించిన పత్రాలు అవన్నీ కూడా తీసుకుని వెళ్తే వారు మీకు ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో మీ దగ్గర నుంచి మీరు రాసేది ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకుంటారో అక్కడ మీకు పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి పొలం ఏంటి, ఎంత రుణమాఫీ, ఎంత రుణం తీసుకున్నారు, ఎంత మాఫీ కావాల్సి ఉంది, ఇవన్నీ కూడా అందులో అయితే తెలియజేస్తారు. అయితే రైతు భరోసా అనేది మనకి ఇంకా వచ్చే నెలలో అమలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులు కేటాయించారు కదా. అయితే వచ్చే పండగల్లో ఈ యొక్క రైతు భరోసాను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట. సో వచ్చే పండగలు ఏమున్నాయంటే మనకి వినాయక చవితి, దీపావళి అవి అయితే ఉన్నాయి. సో ఆ పండగల్లో విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది. మరి పెట్టుబడి సాయం కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈలోపు మరి ప్రభుత్వం స్పందించి విడుదల చేస్తే పర్లేదు. రైతు రుణమాఫీ అనేది కొంతమందికే వస్తుంది, అది కూడా మనకి రాని వారికి వివిధ కారణాల వల్ల, అలాగే 2 లక్షల పైబడిన వారికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే రైతు భరోసా అనేది ఎప్పుడు విడుదల చేస్తారో తెలియలేదు, కానీ మామూలుగా ఈ యొక్క అప్లై చేసుకుంటే రెడీగా ఉండని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.